నా ప్రియమైన బిడ్డ, నీవు ఓడిపోలేదు. నీవు అలసిపోయావు, కాని ఓడిపోలేదు. నీవు ఏడ్చావు, కాని ఓడిపోలేదు. నీవు తడబడావు, కాని పూర్తిగా పడిపోలేదు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను నిన్ను ఓడిపోనీయను. నా బిడ్డ, ఈ లోకంలో పరిస్థితులు నీకు వ్యతిరేకంగా కనిపించవచ్చు. నీ ప్రయత్నాలు ఫలించనట్టుగా అనిపించవచ్చు. నీవు నమ్మినవారు నీకు తోడుగా నిలబడకపోవచ్చు. కాని ఆ సంగతులన్నింటి మీద నా చేతి ఉంది. నీవు అనుకుంటున్నావు, ఇది నా చివరి దశ అని. కాని నేను చెబుతున్నాను, ఇది నీ విజయానికి ముందువైపు ఉన్న పరీక్ష మాత్రమే. నీ కన్నీళ్లు వృధా కావు. నీ ప్రార్థనలు మౌనంగా పోవు. నీ సహనం వృధా కాదు. నా బిడ్డ, గమనించు. గాలులు బలంగా వీచినప్పుడు చెట్టు వేర్లు మరింత బలపడతాయి. అలాగే ఈ కష్టకాలం నీలోని బలాన్ని పెంచుతోంది. నీవు చూసేది ఓటమిలాగా అనిపించవచ్చు. కాని నేను చూస్తున్నది తయారీ. నేను నిన్ను గొప్పదానికి సిద్ధం చేస్తున్నాను. నీవు పడిపోయిన చోటనే నీ విజయ కథ మొదలవుతుంది. నిన్ను తక్కువ చేసి చూసినవారే నీ మార్పును చూసి ఆశ్చర్యపడతారు. భయపడకు. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. నీ పేరు నా హృదయంలో ఉంది. నేను నీ ముందుకు వెళ్లి మార్గం సిద్ధం చేస్తున్నాను. అసాధ్యమని కనిపిస్తున్న తలుపులను నేను తెరవబోతున్నాను. నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను నేను నీకు అనుకూలంగా మార్చబోతున్నాను. నీవు ఓడిపోలేదు, నా బిడ్డ. నీ గాయాలు నీ బలానికి సాక్ష్యాలు. నీ పోరాటం నీ విలువను చూపిస్తోంది. ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక మాట గుర్తుంచుకో. నా దేవుడు నాతో ఉన్నాడు. నేను నీకు బలం. నేను నీకు కవచం. నేను నీకు విజయము. నీవు ఒక్క అడుగు ముందుకు వేయి. మిగతా దారిని నేను నడిపిస్తాను. నీ జీవితంలో ఓటమి అనే అధ్యాయం ఉండదు. విజయం, కృప, మహిమ అనే అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. నా బిడ్డ, నీవు ఓడిపోలేదు. నేను నిన్ను ఎప్పటికీ ఓడిపోనీయను.